ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైన గంటల్లోనే కేజ్రీవాల్ నివాసానికి సెర్చ్ వారెంట్తో వెళ్లిన ఈడీ అధికారులు మొదట ప్రశ్నించి తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన కవిత, మనీష్ సిసోడియాలతో కలిపి కేజ్రీవాల్ ను విచారించే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన రాజీనామా చేసినా, శిక్ష పడినా నెక్స్ట్ సీఎం ఎవరవుతారని రాజకీయంగా చర్చనీయాంశమైంది. కేజ్రీవాల్ అరెస్ట్ అయిన వెంటనే అత్యవసరంగా భేటీ అయిన ఆప్ ఎమ్మెల్యేలు కూడా ఇదే టాపిక్ పై చర్చించారు. కేజ్రీవాల్ భార్యకు సీఎం పదవిని అప్పగించడమా, ఎవరైనా సీనియర్ మంత్రికి పదవి కట్టబెట్టడమా అనే దానిపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తుంది. జైలు నుంచి సీఎంగా పరిపాలన నిర్వహించడంలో సమస్యలు ఉన్నట్లు కొందరు ఆప్ ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఈ భేటీ ముగిసిన తర్వాత మంత్రి అతిషి కీలక వ్యాఖ్యలు చేశారు. జైల్లో ఉన్న సీఎంగా కేజ్రీవాలే కొనసాగుతారని స్పష్టం చేశారు. ఆయన ఇదే విషయాన్ని మొదటి నుంచి చెప్పుకొస్తున్నారని అన్నారు. జైలు నుంచి సీఎంగా పనిచేసే విషయంలో కేజ్రీవాల్ ను ఏ చట్టమూ ఆపలేదని అతిషి స్పష్టం చేశారు. సీఎం జైలుకు వెళ్తే ఢిల్లీ సీఎం ఎవరన్నది గతంలోనే ఆప్ సిగ్నేచర్ క్యాంపెయిన్ నిర్వహించింది. అందులో 90% మంది సీఎం జైలు నుంచే ఢిల్లీని పరిపాలించాలని చెప్పారు. దీంతో పాటు ఆప్ కీలక నేతలు కూడా తమ అధినేత కేజ్రీవాల్ జైలు నుంచే ఢిల్లీని పాలిస్తారని అన్నారు. అయితే జైలు నుంచి పాలన సాధ్యం కాకపోతే తర్వాత సీఎం ఎవరనే చర్చ కూడా మొదలైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, సంజయ్ సింగ్ జైల్లోనే ఉన్నారు. దీంతో మంత్రులు అతిషి, సౌరవ్ భరద్వాజ్ మాత్రమే ప్రస్తుతం పార్టీ కీలక నేతలుగా ఉన్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ అధికారం చేపట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా కేజ్రీవాల్ ను ఈడీ 10 రోజులు కస్టడీ కోరే అవకాశం ఉంది. ఈ క్రమంలో కేజ్రీవాల్ రాజీనామా చేసే అవకాశం ఉంది. మరోవైపు తన అరెస్ట్ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్పై ధర్మాసనం విచారణ జరపనుంది. గురువారం రాత్రి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసి ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. దీంతో ఢిల్లీలో ఆందోళనలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఈడీ ఆఫీసులు కేజ్రీవాల్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు.